starting to share the screen. Yes, before that, I actually నేనేం చెప్తున్నానంటే let's go for YouTube. Sorry, Comece agora sorry. com a GoDaddy. Se você tem సో యాక్చువల్గా అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే సెషన్ డాకర్ ట్యాగింగ్ కదా. డాకర్ ట్యాగింగ్కి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు బి యూ నీడ్ టు నో. అంటే ఈ సిరీస్ అంతా వేర్ ఒక సీక్వెన్స్లో జరుగుతుంది ఒక ప్రాజెక్ట్. ఇది కాకుండా వాట్ ఐ వాంట్ యూ టు సీ ఇస్ అప్లోడ్ ఫైల్స్ టు AWS EC2. అంటే ఒకవేళ రికార్డ్ చేస్తున్నప్పుడు మళ్ళీ చూడండి. అండ్ దిస్ ఈస్ ద వన్ దట్స్ ఇంపార్టెంట్ హియర్ అనమాట, విచ్ ఐ విల్ నాట్ కవర్ ఇన్ దిస్ సెషన్. How I attached IAM roles and how I used AWS CLI. సో 2 సర్వర్స్కి ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్తాను, బిల్డ్ సర్వర్కి, డిప్లాయ్ సర్వర్కి. ఈరోజు మనం స్టార్ట్ చేసేది డాకర్ ట్యాగింగ్ అనమాట. సో డాకర్ ట్యాగ్ కంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు షో యూ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆర్కిటెక్చర్, హౌ వీ డిజైన్ టిల్ నౌ. అంటే ఇప్పటివరకు ఇంప్రూవ్ చేసుకుంటుంది ఏంటంటే మనకు ఒక గిట్ హబ్లో కోడ్ ఉంది. సారీ, యాక్చువల్ ఒక్క నిమిషం, ఐ హ్యాడ్ టు let me place this IP. ఓకే, సో వెబ్సైట్ మనది యాక్చువల్గా డిప్లాయ్ సర్వర్ రన్ చేసాం, కానీ ఐ డోంట్ నో ఇట్స్ స్టిల్ అప్. కొద్దిగా టైం పడుతుంది అనుకుంటా సైట్ రావడానికి. ఓకే, బిఫోర్ సైట్ కమ్స్. ఓకే, నా సైడ్ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా. సో ఇప్పటివరకు మనం ఎలా డిజైన్ చేసాము అంటే ద ఓవరాల్ ఆర్కిటెక్చర్. సో ఒక గిట్ హబ్లోని మనకి కోడ్ ఉంది, గోల్డ్ సైట్ ఈకామర్స్ అని చెప్పి ఒక కోడ్. సో ఈ కోడ్ని మనం జెంకిన్స్ వెబ్ హుక్ ద్వారా ఇంటిగ్రేట్ చేసాం అన్నమాట. సారీ, వేర్ ఇస్ దిస్? ఎస్, వెబ్ హుక్ ద్వారా ఇంటిగ్రేట్ చేసాం. సో జెంకిన్స్కి అండ్ మనం ఉన్న ఈ 3 సర్వర్స్ బిల్డ్ సర్వర్ అండ్ ఎవ్రీథింగ్, బిల్డ్ సర్వర్ అండ్ డిప్లాయ్ సర్వర్. జెంకిన్స్ నుంచి బిల్డ్ సర్వర్కి SSH కనెక్షన్ ఇచ్చాం, అండ్ బిల్డ్ సర్వర్ నుంచి డిప్లాయ్ సర్వర్కి ఒక SSH ఇచ్చాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎట్లా జరుగుతుంది అంటే, సో జెంకిన్స్ వెళ్ళి SSH కనెక్షన్ ఉంది కాబట్టి బిల్డ్ సర్వర్లోనే యాన్సిబుల్కి చెప్తుంది. సో యాన్సిబుల్ని ట్రిగర్ చేస్తుంది. యాన్సిబుల్ ఏం చేస్తుంది అంటే బ్యాష్ స్క్రిప్ట్స్ రన్ చేస్తుంది అన్నమాట. అంటే వీ రోట్ ప్లే బుక్ టు ఆటోమేట్ అనమాట బ్యాష్ స్క్రిప్ట్స్ రన్ చేయడానికి. యాన్సిబుల్ ఎలా డిజైన్ చేసామంటే బిల్డ్ సర్వర్లో build.sh రన్ చేసి డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ హబ్కి పుష్ చేయని చెప్పాం. అండ్ ఇదే యాన్సిబుల్ సింగిల్ సర్వర్ కాబట్టి రెండిట్లో ఇన్స్టాల్ చేయక్కర్లేదు. దీనికి SSH కనెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ వర్క్. సో డిప్లాయ్ సర్వర్లోని deploy.sh అన్న స్క్రిప్ట్ రన్ చేయు. డిప్లాయ్ సర్వర్లోని deploy.sh అని స్క్రిప్ట్ రన్ చేశాక హెల్మ్ చార్ట్స్లోని వాల్యూస్ అప్డేట్ చేసి కుబర్నెటిస్ పాడ్స్లోని కుబర్నెటిస్ పాడ్స్ అప్ చేయి. అండ్ దాని నుండి మనకి వెబ్సైట్ అప్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా ఇది 5 to 10 minutes పడుతుంది నాకు అది రావడానికి. సో దట్స్ ఓవరాల్ అన్నమాట. ఇప్పుడు ఈ ఓవరాల్ ఫ్లో అర్థమైంది కదా. సో ఇంతకుముందు నేను యాన్సిబుల్కి బ్యాష్ స్క్రిప్ట్స్ రన్ చేయమని చెప్పాను కదా. ఏ బ్యాష్ స్క్రిప్ట్స్ రన్ చేయమన్నానంటే ఈ బ్యాష్ స్క్రిప్ట్స్ రన్ చేయమని అనమాట. సో build.sh అని చెప్పి ఈ బ్యాష్ స్క్రిప్ట్స్ రన్ చేయమన్నాను. ఇందులో డాకర్ ట్యాగ్లో చూస్తే లేటెస్ట్ అని ఉంది చూసారు ట్యాగ్. సో నేను ఆ గోల్డ్ సైట్ ఈకామర్స్లో ఎన్నిసార్లు కమిట్ చేసినా సరే నా ట్యాగ్ అనేది లేటెస్టే ఉంటుంది అన్నమాట, మారదు. ఫర్ సపోజ్ డాకర్ హబ్ తీసుకుందాం. సంథింగ్ వెంట్ రాంగ్, ఫైన్. ఇది నా డాకర్ హబ్. ఇలా కాకుండా ఫర్ సపోజ్ నేను ఇంజినెక్స్ ఇమేజ్ చూసాను. నేను ఇంజినెక్స్ ఇమేజ్ చూసినప్పుడు ఎక్కడ చూసుకుంటే ట్యాగ్స్ చూసారు కదా, 1.27.0. వీడు ప్రతిదీ లేటెస్టే మెయింటైన్ చేస్తే ఒక కొత్తగా చేంజ్ వచ్చిందా, ఏం చేంజ్ వచ్చిందా ఇంజినెక్స్ వాడికి ట్రాక్ చేయడం కష్టం.
అండ్ యూజర్ ఎవరైతే వాడుతున్నారో కొంతమందికి 1.27తో పని చేయలేనిది లైక్ 1.alpine పని చేయొచ్చు మాట. సో బేస్డ్ ఆన్ దట్ లైక్ హీ కెన్ యూజ్ ద ట్యాగ్స్ అనమాట. సో మనం కూడా కైండ్ ఆఫ్ ట్యాగ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఇంజినెక్స్లో ఓన్లీ లేటెస్టే ఉంది అంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అనమాట. సో అందుకు మనం ఇక్కడ కొన్ని ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో ఫర్ సపోజ్ నేనేం చేశాను అంటే ఒక లైక్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఐ క్రియేటెడ్ నెక్స్ట్ రిపో అనమాట, పోస్ట్ హెల్మ్. ఇక్కడ నేను చూసుకుంటే నేను ఆ బిల్ డాట్ ఎస్హెచ్లోనే ఐ థింక్ ఇట్స్ బెటర్ ఐ విల్ ఓపెన్ బోత్ ప్యారలెల్లీ. ఓకే, ఇంతకుముందు ఇది కదా ఓపెన్ చేశాను. ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ లేటెస్ట్ అని ఉంది కదా కాలన్. నేను సింపుల్గా ఏం చేశానంటే జస్ట్ ఒక గెట్ కమిట్ ఐడి తీసుకున్నాను అనమాట. నేను లైక్ సూడో గెట్ రివ్ మైనస్ గెట్ ఇది రన్ చేస్తే ఆ రిపోజిటరీ అంటే సిఎల్ఐలో రన్ చేస్తే లెట్ మీ కనెక్ట్ దిస్. నాకు ఆ లేటెస్ట్ గిట్ కమిట్ ఏదైతే ఉందో ఆ ఐడి వస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి కూడా నేను అప్డేట్ చేశాను, ఇది డైరెక్ట్గా సర్వర్లో లేదు కాబట్టి. సో యాన్సిబుల్కి ఇక్కడ ఇప్పుడు ఈ రిపో తీసుకోమని చెప్పాను. ఇక్కడ ఇది సర్వర్లోనే, యాక్చువల్ గిట్హబ్లో పెట్టలేదు నేను యాన్సిబుల్ రిపోజ్, సర్వర్లో డైరెక్ట్గా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఈ రిపో తీసుకోమని చెప్పాను అంతే. సో ఆ రిపో అన్నది ఇక్కడ క్లోన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ క్లోన్ అవుతున్నప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్ కమాండ్, 1 second, I'll remove unnecessary tabs. ఓకే, సో ఇక్కడ నేను ఇది రన్ చేస్తే సో ఇక్కడ నాకు గిట్ కమిట్ ఐడి వచ్చింది కదా. నేనేం చేస్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే లేటెస్ట్ బదులు ఇదే గిట్ కమిట్ని నేను ఇక్కడ ఒక వేరియబుల్లో తీసుకొని ఒక ట్యాగ్ చేసేసాను అనమాట. నేను అంతే. దీన్ని ఏం చేశానంటే నేను డాకర్ హబ్కి పుష్ చేశాను. సో ఇఫ్ యూ సీ మై డాకర్ హబ్ నౌ, యా ఓ సారీ మై రిపాజిటరీస్గా చూడాలి. యా, సో లేటెస్ట్ ట్యాగ్ ఏముందంటే 0fccc అని ఉంది కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. వేర్ ఇస్ మై సర్వర్ 0fffc. అండ్ ఇది ఏంటి అంటే కమిట్ ఐడి కాబట్టి ఇఫ్ ఐ గో ఫర్ దేని కమిట్ ఐడి అంటే ఏ రిపో అయితే క్లోన్ అవుతుందో, అంటే లైక్ ఈ రిపో క్లోన్ అవుతుంది కాబట్టి ఈ రిపో కమిట్ ఐడి. సారీ, అండ్ నేను ఇది కమిట్ చేశాను కానీ పుష్ చేయలేదు. దిస్ ఈస్ ద లాస్ట్ వన్. సో 0fffc అన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? లైక్ కమిట్ ఐడి ఇచ్చాను, డాకర్ హబ్కి పుష్ చేశాను నేను అని చెప్పేసి. సారీ, ఎస్. ఇక్కడ నేను ఏం చేశానంటే యాజ్ ఐ సైడ్ ముందుగా లైక్ AWS CLI ఇన్స్టాల్ చేశాను, IAM రోల్ అటాచ్ చేసి బోత్ బిల్డ్ సర్వర్ అండ్ డిప్లాయ్ సర్వర్కి రెండింటికి నేను ఇచ్చేసాను అనమాట. లైక్ S3 ఫుల్ యాక్సెస్. ఫర్ సపోజ్ లెట్స్ గో ఫర్ డిప్లాయ్ సర్వర్ న్యూ. ఇప్పుడు నేనేం చేయాలి అంటే నేను హెల్మ్ చార్ట్స్లో కదా యూస్ చేస్తున్నాను ఇది. సో హెల్మ్ చార్ట్స్లోని నాకు ప్రతిసారి లైక్ తెలుసు కదా, లైక్ డాకర్ హబ్లోని కాలన్ అని చెప్పి లేటెస్ట్ అని పెడతాం లేదా ఇది. సో ఇక్కడ లాస్ట్ కమిట్ ఏదైతే ఉందో లైక్ డిప్లాయ్ సర్వర్లోని va values.yaml.
సో ఇక్కడ నేను ఆ జీరో ఎఫ్ఎఫ్సి పెట్టాలన్నమాట. సో ప్రతిసారి కమిట్ అవుతున్నప్పుడు ఒక కొత్త వాల్యూ క్రియేట్ అవుతుంటుంది. సో ఆ కొత్త వాల్యూ క్రియేట్ అవుతున్నప్పుడల్లా నేను మాన్యువల్గా వచ్చి ఇక్కడ మార్చలేను కదా. సో ఇంకొకటి ఏంటంటే ఫర్ సపోజ్ లెట్స్ సే నాకు ఈ కమిట్ ఐడి కావాలి అంటే సేమ్ ఇక్కడ నేను వెళ్ళి డిప్లాయ్ సర్వర్లో గిట్ క్లోన్ కమిట్ ఐడి నేను ఇలా తీసుకొచ్చి మాట ఒకటి ఇలా తీసుకొని వచ్చి గిట్ క్లోన్ దీని తర్వాత మనం ఏదైతే కమాండ్ రన్ చేసామో అదే కమాండ్ రన్ చేస్తాం అన్నమాట. ఓ సారీ, రిపాజిటరీ లోపలికి వెళ్ళాలి నేను. సో ఈ కమాండ్ అంటే లేటెస్ట్ కమిట్ ఇది కాబట్టి ఇది వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ లేటెస్ట్ కమిట్ ఏదైతే ఉందో ఈ వాల్యూని తీసుకొని వెళ్ళి సపోజ్ సారీ ఈ వాల్యూని తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ మార్చాలి. అంటే ప్రజెంట్ ఉన్న ఈ వాల్యూని మార్చేసి లైక్ ఈ కొత్తగా వచ్చిన కమిట్ వాల్యూ పెట్టాలన్నమాట నేను. సో అలా పెట్టినప్పుడు లైక్ వాట్ హ్యాపన్స్ ఇస్ అప్పుడు అంటే పెట్టినప్పుడు ఇది డాకర్ ఇమేజ్లోనే ఆ వాల్యూ వెతుకుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ జీరో ఎఫ్ఎఫ్సి ఉంది. నాకు వచ్చిన లేటెస్ట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ అంటే యాక్చువల్గా నేను పుష్ చేయలేదు కాబట్టి అవ్వలేదు. సో 9203 డాకర్ హబ్లో లేదు కాబట్టి ఇమేజ్ అన్నది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. సో యాక్చువల్గా యూ కెన్ ఫిక్స్ దాట్ నౌ. సో నేనేం చేశాను అంటే లైక్ ఇదే EC2 సర్వర్లో ఇదే ఆర్కిటెక్చర్ డయాగ్రామ్లో నేనేం చేశానంటే ఇక్కడ బిల్డ్ ఫైల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. అంటే ఇంకొకటి ఏంటంటే లైక్ ఓన్లీ గిట్ కమిట్ ఐడికి అంటే ఓన్లీ గిట్ కమిట్ ఐడికి అంటే లైక్ మొత్తం రిపో తీసుకురావడం వేస్ట్ కాబట్టి వాట్ ఐ డిడ్ వాస్ సింపుల్ థింగ్. ఐ థింక్ ఇక్కడ ఉంటుంది అనుకుంటా. సింపుల్గా ఒక S3 బకెట్ తీసుకొచ్చాను అనమాట నేను ఇక్కడికి. సో నేనేం చెప్పాను అంటే S3 బకెట్కి గిట్ కమిట్ ఐడి వాల్యూ నువ్వు తీసుకొస్తున్నావు కదా. సో ఆ వాల్యూని బిల్డ్ సర్వర్లోని తెచ్చుకో అండ్ డిప్లాయ్ సర్వర్లో ఆ వాల్యూ పెట్టి ఆ వాల్యూస్ డాట్ యామల్లోని రీప్లేస్ చేయు అని చెప్పాను అనమాట. హౌ డిడ్ ఐ ఆస్క్ ఇట్ టు రీప్లేస్ అంటే ఫస్ట్ బిల్డ్ సర్వర్లోని లెట్స్ సే ఐ గేవ్ దిస్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ లైక్ S3 బకెట్ నా దగ్గర ఏదైతే ఉందో అది ఈ బకెట్ నేను క్రియేట్ చేశాను. ద లాజిక్ బిహైండ్ చెప్తాను అంతే. ఈ బకెట్ నేను క్రియేట్ చేసి ఇందులోని 2 ఫైల్స్ పెట్టాను అనమాట. న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ అని చెప్పి. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఆ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ వాల్యూ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి రిమూవ్ చేసే అని చెప్పాను. ఆల్రెడీ ఉన్న వాల్యూని నేను అక్కడ డిలీట్ చేసే ఫైల్ అని చెప్పాను. సో ఫస్ట్ స్టెప్లో ఏటవుతుంది అంటే ఈ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ అన్న ఫైల్ డిలీట్ అయిపోద్ది. సో డిలీట్ అయినాక ఏమవుతుంది అంటే మనకు ఆల్రెడీ ఒక కమిట్ ఐడి ఇక్కడ వచ్చింది కదా, గిట్ కమిట్ ఐడి. ఈ వాల్యూ తీసుకుని మళ్ళీ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అనమాట సర్వర్లో న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ అని చెప్పి. ఈ వాల్యూని తీసుకెళ్ళి లైక్ దీనికి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చి లైక్ ఈ వాల్యూ ఎక్కడైతే నేను గిట్ కమిట్ వాల్యూ జనరేట్ చేశానో అదే 91233 అని చెప్పేసి. సో దట్ వాల్యూ ఐఎమ్ గివింగ్ ఇట్ టు దిస్ అనమాట న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ. ఇది ఇచ్చేసాక నేను ఇంకా మళ్ళీ పుష్ చేస్తున్నాను. సో పుష్ చేశాక లైక్ ఒకసారి డిలీట్ అయిపోయిన ఫైల్ ఇప్పుడు కొత్త కమిట్ ఐడి వాల్యూ అప్డేట్ అయ్యి మళ్ళీ లైక్ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీకి వస్తుంది అన్నమాట. అండ్ సర్వర్లో ఉన్న న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ అనేది డిలీట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో జస్ట్ పుష్ చేశాను నేను ఏది జస్ట్ ఇక్కడ నుంచి బిల్డ్ సర్వర్ నుంచి గిట్ కమిట్ ఐడి ఓల్డ్ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ అన్న ఫైల్ని డిలీట్ చేసి ఇప్పుడు కొత్తగా జనరేట్ అయిన దాన్ని న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ అని పెట్టి పుష్ చేశాను మళ్ళీ. సో దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు డిప్లాయ్ సర్వర్కి ఎలా పుష్ చేశానంటే నేను సేమ్ ఇప్పుడు నేనేం చెప్పానంటే ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ 2 కాపీ చేసుకోమని చెప్పాను అనమాట. ఈ డైరెక్టరీకి వెళ్ళి లైక్ సిడి రియాక్ట్ చాట్ ఎక్కడైతే హెల్మ్ చాట్ మనకు వాల్యూస్ ఉన్నాయో అది క్రియేట్ చేసుకోమన్నా. ఓల్డ్ వాల్యూ అని చెప్పి ఒకటి అప్డేట్ చేయు, న్యూ వాల్యూ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట 2 టెక్స్ట్ ఫైల్స్ని.
ఇది ఏంటంటే నేను చెప్పాను కదా రీప్లేస్ చేయాలి అని చెప్పేసి మనం ఓల్డ్ నుంచి న్యూకి. ఇప్పుడు ఈ ఓల్డ్ వాల్యూ అన్నది మనం రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి కదా కొత్త కమిట్ ఐడి తోటి. మనం రీప్లేస్ చేయకుండా యూజ్డ్ సిడి కమాండ్ అనమాట, స్ట్రీమ్ ఎడిటర్ కమాండ్. ఇది బ్యాష్లో కమాండ్ మాట. సో ఇదేం చేస్తుంది అంటే ఓల్డ్ వాల్యూ ఎక్కడైతే ఉందో దాన్ని ఫైండ్ చేసి, వేర్ ఇస్ దిస్, ఓల్డ్ వాల్యూ ఎక్కడైతే ఉందో దాన్ని ఫైండ్ చేసి ఈ ఓల్డ్ వాల్యూ ఉన్న చోటల్లా న్యూ వాల్యూ కింద మార్చేస్తుంది అన్నమాట. జీ అంటే గ్లోబల్ అండ్ ఇట్స్ ద ఫైల్ నేమ్. ఒక్కసారి ఫైల్ చేశాక నేనేం చేస్తున్నానంటే అప్గ్రేడ్ చేస్తున్నాను, అంటే మళ్ళీ లైక్ ఇన్స్టాల్ చేశాక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన లైక్ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్ డిలీట్ చేసేయమంటున్నాను. ఒక్కసారి అంటే డిప్లాయ్ అయిపోయాక ఇప్పుడు ఈ కొత్త కమిట్ని నేను ఓల్డ్ వాల్యూ, ఇప్పుడు వచ్చిన కమిట్ వాల్యూని నేను ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీకి అప్డేట్ చేసుకుంటూ పోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ అయిన న్యూ వాల్యూ ఒక్కసారి అప్డేట్ అయిపోయాక డిప్లాయ్ అయిపోయాక ఇంక ఇట్స్ నో మోర్ న్యూ వాల్యూ కాబట్టి ఇట్స్ అన్ ఓల్డ్ వాల్యూ డిప్లాయ్ అయిపోయాక కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ. ఆ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీని లైక్ గిట్ కమిట్లో కాపీ చేయమంటున్నాను. ఇక్కడ ఉన్న న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ తీసేయమంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కాపీ చేసినప్పుడు నాకు ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి ఉన్న ఫైల్స్ని తీసేయమంటున్నాను అనమాట. యూ అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్ రైట్. ఇంకొకటి ఒక్క నిమిషం బిఫోర్ Yes, bro. Yes. ఈ సెడ్ కమాండ్ అన్నది జస్ట్ ఒక ప్రాక్టికల్ కేసులో చూపిస్తాను అనమాట. ఫర్ సపోజ్ let's create a file echo సో నేను ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాను. వాట్ ఐ క్రియేటెడ్ వాజ్ సాగర్ డాట్ టీఎక్స్టీలో నిఖిల్ అండ్ జగపతి అని ఉన్నారు. నేనేం చేశానంటే సెడ్ కమాండ్ యూజ్ చేశాను అనమాట. స్ట్రింగ్ స్లాష్ ఇప్పుడు నిఖిల్ అని ఉన్న పేరు చోటల్లా నేనేం చెప్తానంటే అఖిల్ అని మార్చమంటున్నా ఫర్ సపోజ్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ సాగర్ డాట్ టీఎక్స్టీ. సో నిఖిల్ అన్న పేరు ఇప్పుడు అఖిల్ అయిపోయింది. సో దిస్ ఈస్ గ్లోబల్ అన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు అదే లెట్స్ సే నిఖిల్ ఇప్పుడు లెట్స్ సే పైన ఉన్న కమాండ్ మళ్ళీ తీసుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ నేనేం చెప్తున్నానంటే 2G అని చెప్తున్నా అన్నమాట. 2G అంటే లైక్ సెకండ్ అక్కరెన్స్ అని చెప్పి అంతే. సో మామూలుగా నిఖిల్ డాట్ టీఎక్స్టీలోని లైక్ 3 times నిఖిల్ అక్కర్ అవుతుంది కదా, నాకు ఓన్లీ సెకండ్ది మారాలి అన్నప్పుడు ఐ విల్ గివ్ 2G అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లైక్ సెకండ్ లైన్ నుంచి లైక్ మొత్తం అఖిల్ అయిపోయింది. అండ్ ఇఫ్ ఐ గివ్ జీ, ఇక్కడ ఎక్కడైతే లైక్ మొత్తం నిఖిల్ ఉందో మొత్తం అన్ని చోట్లను ఎక్కడ నిఖిల్ ఉన్నా సరే అక్కడ అఖిల్ కింద మార్చేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ సెట్ కమాండ్. అండ్ ఇది కంపెనీస్లో ప్రతి చోట వాడతారు. యూ షుడ్ నో అబౌట్ దిస్. ఓకే, అదే సెట్ కమాండ్ ఇక్కడ నేను వాడాను. సారీ. ఓకే, మన సైట్ అప్ అయింది. గ్రేట్. ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు. ఈ లాజిక్స్ అర్థమైనాయి కదా, నేను ఎందుకు బిల్ డాట్ ఎస్హెచ్ రాసాను, డిప్లాయ్ డాట్ ఎస్హెచ్లో మీ కమాండ్స్ Yes, రాసాను bro. అని చెప్పి. Yes, bro. Yes, yes. ఓకే, యా మ్యూట్ చేసేయండి. ఐ విల్ యాక్చువల్లీ లైక్ టర్న్ ఆన్ జెంకిన్స్ నౌ. లెట్స్ గో. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇష్యూ రావచ్చు మనకి, ఎందుకంటే లైక్ ఒక కమిట్ నేను పుష్ చేయలేదు కాబట్టి ఆ కమిట్ వాల్యూ అప్డేట్ అవుద్దో లేదో తెలియదు. నో వరీస్, వీ కెన్ ఫిక్స్ దాట్. మేబీ యూ కెన్ థింక్ దిస్ యాజ్ లైక్ ట్రబుల్ షూటింగ్ సెషన్ యాజ్ వెల్. లైక్ ఇఫ్ ఇష్యూ కమ్స్ ఒక ట్రబుల్ షూటింగ్ సెషన్ అయిపోద్ది, లేదంటే లేదు. జెంకిన్ సర్వర్కి లాగిన్ అవుతున్నా. ఇంకొకటి నేను వెబ్ హుక్ ట్రిగర్ చేయాలి కాబట్టి మనకు ప్రతిసారి లైక్ లోడ్ బ్యాలెన్స్
దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను, ఐపీ మారకుండా ఉండడాన్ని. సారీ, గోల్డ్ సైట్ ఈ కామర్స్. జెంకిన్స్లోని వెబ్హుక్తో ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి సెట్టింగ్స్. షిట్. Too many tabs, okay. వెబ్హుక్తో ఇంటిగ్రేట్ చేస్తాం, ఓకే ఫైన్. లెట్స్ చేంజ్ ద కోడ్. ఒక్క నిమిషం, నిన్న ఫైల్ ఏం చేంజ్ చేయలేదు కదా నేను. ఓకే, ఐ డిడ్ంట్ చేంజ్ ద ఫైల్. నెక్స్ట్. లెట్స్ సే దిస్ ఇస్ అ డాకర్ టెస్ట్ ఆన్ లైవ్ అని పెట్టుకుందాం మనం. కమిటింగ్ చేంజెస్. హరి dev.shop. దిస్ ఇస్ అ డాకర్ టెస్ట్ అని ఉంది. లెట్ మీ గో ఫర్ మై డాకర్ హబ్. జెంకిన్స్ వెబ్హుక్ పెట్టాం కాబట్టి ఇట్లా ఆటోమేటికల్లీ ట్రిగర్ ద పైప్ లైన్స్. It has to, yeah, it triggered. ఓకే, మళ్ళీ రికార్డ్ అవ్వకపోతే ఇంకో బాధ. ఒకసారి అక్కడ బిల్డ్ అయిపోగానే బిల్డ్ అవ్వగానే డాకర్ నుంచి డాకర్ హబ్కి వస్తుంది మనకి. అక్కడ నుంచి హెల్మ్ చాట్స్ అండ్ యూ కుడ్ సీ హెల్మ్ మన రివిజన్ ఎంత ఉంది ఇప్పుడు. హెల్మ్ హిస్టరీ, సారీ బ్రో కృష్ణ మ్యూట్ చేసేయండి, యాక్చువల్లీ వేర్ ఇన్ బిట్వీన్. హెల్మ్ లిస్ట్. సో రివిజన్ అన్నది 7లో ఉంది ఇప్పుడు. సో ఒకసారి డిప్లాయ్మెంట్ కూడా అయిపోయాక రివిజన్ అన్నది 8కి మారాలి. లెట్స్ వెయిట్. యాక్చువల్గా జెంకిన్స్ దీనికి ఆగిపోయినట్టుంది. లెట్స్ సీ.
జనరల్గా ఇంత టైం తీసుకోకూడదు. బట్ ఐ డోంట్ నో వై ఇట్స్ టేకింగ్ దిస్ మచ్ టైం. బిల్డ్ సర్వర్. ఓకే 20. లెట్ మీ క్యాన్సిల్ దిస్. ఒకసారి బిల్డ్ సర్వర్లోని సీ లైక్ ఎందుకు ఇది ఎంత టైం తీసుకుంటుందని చెప్పి. జనరల్గా తీసుకోదు. జస్ట్ రన్ దిస్. ఓకే కాపీ చేసింది. బ్రో మీకు టైం ఎంత అయింది బ్రో? 4:37. 4.5 hours కదా? ఎస్ 5.5 hours ఓకే అనమాట ఓకే. ఇప్పుడు. 4.5. ఎస్ నాట్ ఇన్ టైమ్స్. ఇక్కడ 9-10 అవుతుంది. ఓకే ఫైన్. బేస్ మేస్ కాకుండా ఏమన్నా ఆల్ఫైన్ మేస్ వాడారా? అర్థం కాలే. ఇప్పుడు అంటే ఇమేజ్ ఉన్నాయి కదా, ఎస్ మైక్రో ఇమేజ్ అని వాడేస్తున్నారు. అర్థం కావట్లేదు. ఎవరు కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది. మైక్రో ఇమేజ్ వాడుతున్నారా అంటున్నా. మైక్రో మిషనా? మైక్రో ఇమేజెస్ మైక్రో ఇమేజెస్ అంటే మైక్రో ఇమేజెస్ కాదు. కైండ్ ఆఫ్ ఎస్ చూపిస్తాను ఏ ఇమేజెస్ వాడుతున్నానని చెప్పి. జనరల్గా ఇది నెక్స్ట్ సెషన్ కూడా ఎలాగో ఇది ఇంకా రన్ అవుతుంది కాబట్టి ఐ కెన్ టేక్ అ బిట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ అగైన్. యాక్చువల్గా ఇది లైక్ మల్టీ స్టేజ్ బిల్డ్ మాట. ఇక్కడ చూసుకుంటే లైక్ ఫ్రమ్ నోడ్ 18 అని ఉంది కదా యాజ్ బిల్డ్ మెషిన్. సో ఇది అనేది ఎన్పి మోడల్ చెప్పుకుంటే దాంట్లో అంతకు మ్యూట్ చేశాను బ్రో. ఇంకా డౌట్ వస్తే యూ కెన్ అన్మ్యూట్. సో ఫ్రమ్ నోడ్ 18 అన్నది లైక్ ఇదొక మిషన్. ఇది మల్టీ స్టేజ్ మిషన్ మాట. లైక్ మల్టీ స్టేజ్ బిల్డ్ కూడా అంటాం మనం దాన్ని. మల్టీ స్టేజ్ లేయర్స్ అని చెప్పేసి. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఈ డాకర్ ఫైల్ మొత్తం లెట్స్ సే ఒక డాకర్ ఫైల్లోని 2 కంటైనర్స్ ఉన్నాయన్నమాట. ఒకే డాకర్ ఫైల్లోని ఇట్ విల్ క్రియేట్ 2 ఇమేజెస్ లైక్ 2 ఓఎస్ అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ది ఏంటి అంటే లైక్ ఇది నోడ్ ఓఎస్, ఇది నోడ్, ఇది ఇంజినెక్స్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే లైక్ ఈ కంటైనర్లో ఏం చేస్తుందంటే నోడ్ అన్న మిషన్ తీసుకొచ్చేసి లైక్ మొత్తం మన దగ్గర ఉన్న కోడ్ తీసుకొని బిల్డ్ అన్న ఫోల్డర్ ఫామ్ చేస్తుంది అన్నమాట. బిల్డ్ అన్న ఫోల్డర్ ఫామ్ చేస్తుంది. ఒక్కసారి బిల్డ్ అన్న ఫోల్డర్ ఫామ్ చేశాక ఈ మొత్తం మిషన్ని నేను ఇక్కడ బిల్డ్ మిషన్ అనుకుంటున్నాను. వేర్ ఇస్ ద కోడ్? ఈ మొత్తం మిషన్ని నేను ఇక్కడ బిల్డ్ మిషన్ అనుకుంటున్నాను అనమాట నేను. సో ఆ బిల్డ్ మిషన్ నుంచి నేనేం చెప్తున్నానంటే వర్క్ డైరెక్టర్ ఇక్కడ స్లాష్ యాప్లో కదా జరిగింది. స్లాష్ యాప్లో బిల్డ్ అనే ఫోల్డర్ ఫామ్ అయింది.
అది తీసుకొచ్చి ఇంజినెక్స్ ఇమేజ్లోని ఈ పాత్లో పెట్టేసుకో అని చెప్పాను. సో ఇంజినెక్స్ ఇమేజ్ కాబట్టి ఇంజినెక్స్కి ఆల్రెడీ ఈ పాత్ ఉంటుంది కాబట్టి ఈ పాత్లో స్లాష్ బిల్డ్ అని పెట్టేసుకో 80 ఓపెన్ చేయి అంటున్నాను నేను అంతే. సో ఇదేం చేస్తుందంటే ఒకసారి బిల్డ్ ఇచ్చేసాక ఇంకా దీంతో పని లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఎగిరిపోద్ది అన్నమాట. సో నవ్ యువర్ డాకర్ ఇమేజ్ ఈజ్ ఓన్లీ విత్ వన్ కంటైనర్. అంటే లాస్ట్లో ఏ ఇమేజ్ అయితే రాస్తామో మనం సో ఆ ఇమేజ్ని ఉంచుకుంటున్నాం అన్నమాట. నోడ్ యాక్చువల్గా లైక్ EC2 సర్వర్లో నోడ్ ఇవన్నీ మెమరీ వేస్ట్ కాబట్టి నేను అది తీసేసాను. సో అందుకు నేను మల్టీ స్టేజ్ కంటైనర్ వాడుకున్నమాట టు సేవ్ స్పేస్ అంతే. క్లియరా బ్రో? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. థ్యాంక్ యూ సార్. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ లెట్స్ రన్ అండ్ సీ అగైన్. మేబీ నేను ఆ యూజర్లో ఉండిపోయాను కదా అందుకు. కొన్నిసార్లు యాక్చువల్గా మాకు వచ్చిన ఇష్యూ మ్యూట్ చేశాను బ్రో. కొన్నిసార్లు యాక్చువల్గా మాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే పైప్ లైన్ రన్ అవునప్పుడు అంటే ఫర్ సపోజ్ ఇదే ఈ ఫోల్డర్లోనే రన్ అవుతుంది, ఈ ఫోల్డర్ డిలీట్ చేయాలి, ఆ ఫోల్డర్ ఎవరో ఒక యూజర్ ఉన్నారు అన్నప్పుడు మాకు పైప్ లైన్స్ రన్ అయ్యేవి కాదన్నమాట. వీ హ్యాడ్ టు గో డిఫాల్ట్ అండ్ టెల్ టు ద యూజర్స్ హూ ఎవర్ లాగ్డ్ ఇన్ ఈ పాత్ నుంచి సైన్ అవుట్ చేయండి, మాకు పైప్ లైన్స్ రన్ అవ్వట్లేదు అని చెప్పి కొన్నిసార్లు మేము చెప్పేవాళ్ళం అన్నమాట. సో దట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇష్యూ యూ కెన్ టెల్ ఇంటర్వ్యూస్లో అడిగితే. లెట్స్ సే ఇంకొకసారి ట్యాగ్ చేద్దాం మనం ఆన్ లైవ్ 2. Hopefully it will not take that much time. Let's see. సాగర్ మీరు ఇందాక ప్యాకేజ్ డాట్ జేఎస్ ఫైల్ ఉన్నది కదా, మీరు చూపించారు కదా ఇందాక గిటప్ రిపోజిటరీ. ప్యాకేజ్.json ఫైల్ అన్నది లైక్ ఆటోమేటిక్గా ఈ రిపోతో పాటే ఫ్రెండ్ ఇచ్చాడు, ఇది నేను క్రియేట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఇది డాట్ జేఎస్ ఫైల్ ఏదో ఉంది, ఇందా చూపించారు సంథింగ్ live.2 సంథింగ్ ఇట్ వాస్. live.2 అంటే నేను జస్ట్ ఇది వాట్ సే ఇక్కడ ఇది ఉంది కదా లైక్ దిస్ ఇస్ డాకర్ ట్యాగ్ డెస్ట్ అని చెప్పేసి నేను అంటే అటువంటి ఎన్ని డిపెండెన్సీస్ అని అండ్ డెవలపర్ యొక్క డాట్ జేఎస్ ఫైల్స్ ని వాళ్ళు రాసిస్తారు కదా, ఇవన్నీ డెవలపర్స్ రాస్తాడు. యూ షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్ బై డిఫాల్ట్. అంటే మనం టచ్ చెయ్యక్కర్లేదు, యూ కెన్ టచ్. మనం ఏం టచ్ చేస్తామంటే ఇక్కడ లైక్ ఓన్లీ జెంకిన్స్ ఫైల్, డాకర్ ఫైల్, లైక్ డాకర్ ఇగ్నోర్ అండ్ గిట్ ఇగ్నోర్ అంతే. లైక్ మోర్ దెన్ దట్ యూ విల్ నాట్ టచ్ అనమాట. ఈ ప్యాకేజ్ లాగ్ ఇవన్నీ డెవలపరే చూసుకుంటాడు. తన కోడ్లో మనం ఓన్లీ వెళ్ళి పెట్టేదల్లా జెంకిన్స్ ఫైల్, డాకర్ ఫైల్ అంతే, నథింగ్ మోర్ టు టచ్. ఇక్కడ నేను ఇది ఎందుకు అంటే నాకు ఇది తెలుసు కాబట్టి నేను గెలికాను, అంటే ఇక్కడ ఇది డిస్ప్లే అవుతుంది కాబట్టి నాకు ఇది తెలుసు కాబట్టి గెలికాను. లేదు నాకు తెలియదు అంటే నేను అసలు పట్టుకోను. ఇట్స్ బెస్ట్ సజెస్టెడ్ డోంట్ టచ్ అంతే. లెట్స్ సీ. యాక్చువల్గా ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది కంపల్సరీ, ఎందుకంటే ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూలో అప్డేట్ అయింది కదా మన లాజిక్ ప్రకారం. సో లేటెస్ట్ కమిట్ లేదు కాబట్టి విల్ ట్రబుల్ షూట్ అకార్డింగ్లీ. లెట్స్ సీ. యాక్చువల్గా నన్ను అంత టైం పట్టలేదు ఇది ఈరోజు, ఎందుకు ఎంత టైం పడుతుందో తెలియట్లేదు. లెట్స్ సీ 2 minutes. కొద్దిగా ఆల్రెడీ బిల్డ్ చేసిన ఇమేజ్ ఉంటే కానీ డిలీట్ చేసేయండి. లేదు నేను అది యాక్చువల్గా మాన్యువల్గా ఎందుకు చేయడం అని చెప్పేసి యాక్చువల్లీ రోట్ ఇట్ ఇన్ స్క్రిప్ట్ ఓన్లీ. ఐల్ షో. సో ఆల్రెడీ ఇది ఏం చేస్తుందంటే మన స్క్రిప్ట్ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ లైన్. సో ఫస్ట్ చెప్పాను కదా ఆర్కిటెక్చర్ డయాగ్రామ్లోనే, ఐ థింక్ యూ మిస్డ్ ఆర్ డోంట్ నో. సో ఆన్సరబుల్ build.sh ట్రిగర్ చేస్తుందని build.sh ట్రిగర్ చేస్తుందని చెప్పాను కదా. సో build.shలోని సో ఫస్ట్ థింగ్ ఇస్ ఉన్న కంటైనర్స్, ఇమేజెస్, వాల్యూమ్స్, నెట్వర్క్ అన్నీ తీసేయమంటున్నాను. యాక్చువల్గా ఇది నాట్ రికమెండెడ్ స్టెప్, బట్ యాక్చువల్గా మేము ఇది ఇంప్లిమెంట్ చేసాం డాకర్ ప్రోను. ఎందుకంటే లైక్ మా ఇమేజెస్ అన్నీ ఈసీఆర్లోకి వెళ్తున్నాయి. అందుకు ఆల్రెడీ లైక్ సర్వర్లోని అండ్ 2 చోట్ల స్టోరేజ్ వేస్ట్ అండ్ EC2లో మీద బర్డెన్ ఎక్కువ వేస్ట్ కాబట్టి వీ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ దిస్. బట్ జనరల్లీ మేము ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసామంటే సర్వర్ మీద స్పేస్ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడే ఇంప్లిమెంట్ చేసాం, స్టార్టింగ్లో ఇంప్లిమెంట్ చేయలే. ఇట్స్ ఇన్ బిట్వీన్.
సో ఇది కూడా నేను ఈ లైన్ ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఇంప్లిమెంట్ చేశాను అనమాట. ఓకే, గ్రేట్. మనకి డిప్లాయ్ అయిపోయింది. లెట్స్ సీ. యాక్చువల్గా రాదు, ఇప్పుడు డిప్లాయ్ అయింది కాబట్టి. ఓకే, గ్రేట్. ఇట్ యాక్చువల్లీ కేమ్. ఓకే, మనం ఏం ట్రబుల్ షూట్ చేయక్కర్లేదు. సో ఎవ్రీథింగ్ కేమ్. సో టెస్ట్ ఆన్ లైవ్ 2 ఇప్పుడు మనం చూసుకుంటే హెల్మ్, లెట్స్ సే వేర్ ఇస్ దిస్ హెల్మ్ లిస్ట్. ఇక్కడ రివిజన్ అనేది 8 ఉంది. ఫర్ సపోజ్ సైట్ అప్ అవ్వట్లేదు, లెట్స్ సే ఐడియల్ సినారియో, సైట్ అప్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే లైక్ డిఫాల్ట్ యాజ్ అ డెవాప్స్ ఆర్ సంథింగ్, ఫస్ట్ థింగ్ ఇస్ టు చెక్ వెదర్ పాడ్స్ ఆర్ రన్నింగ్ ఆర్ నాట్ అన్నమాట. సో పాడ్స్ రన్ అవుతున్నాయి, ఫస్ట్ పాడ్స్ రన్ అవుతున్నాయి, బట్ సైట్ ఇంకా అప్ అవ్వట్లేదు, ఇంకా ఏదో జరిగింది అంటే వాట్ విల్ డూ ఇస్, అంటే మనం ఇప్పుడు డాకర్ ట్యాగ్ చేసాం కాబట్టి దిస్ ఇస్ వేర్ ఇట్ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్ అనమాట. డిస్క్రైబ్ పాడ్ మనం గిట్ కమిట్ ఐడితో ట్యాగ్ చేసాం కదా, ఇక్కడ చూసుకున్నట్టే లైక్ AA380 అని ఉంది కదా. నేనేం చేస్తాను అంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ మేనేజర్, నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్తాను నేను గోల్డ్ సైట్ ఈకామర్స్కి. సో ఇప్పుడు కోడ్ అన్నది దాంతో రన్ అవుతుంది అండ్ వెబ్సైట్ అప్ అవ్వలేదు అనుకుందాం. సో నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఈ కోడ్లోని లాస్ట్ కమిట్ ఎవరు చేశారు, లైక్ ఐ విల్ చెక్ దిస్. సో ఇక్కడ నేను చూసుకుంటే AA3804 యాక్చువల్గా ఫ్రెండ్ నేను సైన్ ఇన్ అయ్యాను కాబట్టి హరి కమిటెడ్ అని వస్తుంది. సో ఆర్గనైజేషన్స్లోని లైక్ చాలామంది యూజర్స్ ఉంటారు కాబట్టి ఎవరు కమిట్ చేస్తే వాళ్ళు కమిటెడ్ అని వస్తుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఆ ఇమేజ్ రన్ అవ్వట్లేదు అండ్ ఇదే ఇమేజ్ రన్ అవ్వట్లేదు, సో ఈ కమిట్ ఎవరు చేశారు అంటే హరి చేశాడు అంటే నేను వెళ్ళి హరిని క్వశ్చన్ చేస్తాను అనమాట. లేదు అంటే లైక్ సింపుల్గా రోల్ బ్యాక్ అయినా చేసుకుంటాను నేను. అంటే ప్రొడక్షన్ ఒకవేళ సైట్ ఆగిపోతే లాస్ట్ టైం చెప్పాను కదా, గుర్తుంది కదా, లైక్ ఒకవేళ సైట్ అప్ అవ్వకపోతే ద ఐడియల్ ఫస్ట్ కేస్ టు డూ, అందుకే మనం హెల్ప్ జాట్ ఇంప్లిమెంట్ చేసాము. హెల్మ్ లిస్ట్ రివిజన్ 8 ఉంది కదా, హెల్మ్ రోల్ బ్యాక్ రియాక్ట్ చాట్ టు 7 అంతే. సో ఎక్కడి నుంచి చూసుకుంటే డాకర్ లైవ్ టెస్ట్ అని ఉండదు ఇంకా. Oh, come on. I think pods are being up. Okay, pods are up. Great. This is Docker tag test అని మారిపోయింది. సో ప్రొడక్షన్ ఇష్యూస్లో ఫస్ట్ హెల్మ్ రోల్ బ్యాక్ చేస్తాం, తర్వాత ఎవరైతే కమిట్ చేశారో లైక్ ఇష్యూ తర్వాత ఫైన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే యూ గాట్ ఇట్ రైట్, కోడ్లో దిస్ ఇస్ డాకర్ ట్యాగ్ లైవ్ టెస్ట్ అని ఉంది, ఇక్కడేమో లైక్ దిస్ ఇస్ డాకర్ ట్యాగ్ టెస్ట్ అని ఉంది. లెట్స్ అగైన్ హెల్మ్ రోల్ బ్యాక్ రియాక్ట్ చాట్ టు 8. ఓకే ఫైన్, క్లియర్ కదా డాకర్ ట్యాగింగ్ ఎందుకు చేసాం, ఎలా చేసాం, ఎవ్రీవన్ ఇస్ క్లియర్ ఆన్ దిట్ రైట్? Yeah, sure. రికార్డింగ్ ఆపేస్తాను, విల్ గో ఫర్ నెక్స్ట్ సెషన్.